ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్ విలేకరులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఏంటంటే గడ్డపోతారం మున్సిపల్లో ముఖ్యంగా గడ్డపోతారం, కిష్టేపల్లి గ్రామాలలో విచిత్రమైన మాటలు, విచిత్రమైన ఫోన్ సంభాషణలు చేయడం జరుగుతూ ఉంది. ఇలా చూసినట్టయితే గత నెల క్రితం గడ్డపోతారం రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్లు జరిగినాయి. అదేవిధంగా గడ్డపోతారం మున్సిపల్లో గిట్ట ఎలక్షన్లు జరిగినాయి. ఈ కిష్టేపల్లిలో 2 వార్డులు ఉన్నాయి, 14వ వార్డు, 15వ వార్డు. అయితే 14వ వార్డు, 15వ వార్డు పోటీ చేసిన వాళ్ళు అందరు గెలవరు, కొంతమంది గెలుస్తారు, అది సహజం. అయితే ఈ ఎలక్షన్లు అయిన సంది మొన్న రీసెంట్గా ఒక ఫోన్ సంభాషణ ఆడియో వినడం జరిగింది. ఆ ఆడియోలో ఏంటంటే 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, మాకు ఓట్లు వేయలేరు, లంజగొడుకులు ఉడగొట్టిరు. అదేవిధంగా గడ్డపోతారం అంటే ప్రకాశ్చారి అంటే గడ్డపోతారం అని ఒక సంభాషణ వచ్చింది. ఆ సంభాషణ వచ్చిన తర్వాత చాలామంది ప్రజల నేను ముఖ్యంగా ఏంటంటే మా కుటుంబం ఇక్కడ బహుశా 2 కౌన్సిలర్లు ఉన్నారు కిష్టేపల్లిలో. 2 కౌన్సిలర్ల గిట 15వ వార్డులో ఓట్లున్నాయి మా ఇద్దరి గిట. అయితే లంజగొడుకులు ఓట్లు వేయలేరు 15వ వార్డుల అనే అర్థంగానే మాట్లాడేదాన్ని. అంటే లంజగొడుకుల మొగలం మేము, అంటే లంజలు ఇక్కడ ఉన్న వార్డులో ఉన్న 15వ వార్డులో ఉన్న వాళ్ళందరూ లంజలా? అంటే మీడియా అందరికి ముంగట ఇలాంటి గలీజ్ మాటలు మాట్లాడొద్దు, కానీ మాట్లాడక తప్పది, ఏంటంటే తెలవాలే కదా. అంటే ఈ వార్డులు ఉన్న వాళ్ళందరూ లంజలా? అంటే పురుషులైతే లంజగొడుకులా? ఇది విచిత్రమైన భాష, విచిత్రమైన మనిషి. అంటే ఆయన ఉంటేనే గడపోతారం అంటే గడపోతారం లేదు. అయితే ఒకటి చరిత్ర గిట్ట తెలుసుకోవాలి. కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమంది తెలియవచ్చు. ఇవాళ నేనున్నానంటే నా తాత ఈ ఊరే, నా అయ్యే ఈ ఊరే, నేను గిట్ట ఈ ఊళ్ళోనే పుట్టినాను, ఈ ఊళ్ళోనే పెరుగుతున్నాను. రేపు పొద్దున లాస్ట్కు ఈ మట్లనే కలుస్తాం. అంటే 3 తరాలకు చెప్తున్నాను. నీ అలాంటి చరిత్ర గిట్ట ఏమన్నా ఉందా? నీ తాత ఇక్కడనే పుట్టి ఇక్కడనే ఈ మట్లనే కలిసిండా? నీ అయ్యే ఈ మట్టిలోనే పుట్టి ఈ మట్లనే కలిసిండా? మాకున్నది ఒక చరిత్ర. మీరు ఎవరు చరిత్ర గురించి మాట్లాడనీకి? లంజగొడుకులన్నీకి ఇలాంటి మాటలు మాట్లాడనీకి? ఇవాళ నీ చరిత్ర ఏంది నేను చెప్తాను. నాకు సుమారుగా ఒక 40 సంవత్సరాల నుండి, నాకు వయసులో నేను చిన్నోడిని అయినా కానీ 50 సంవత్సరాల వయసు దాటింది నాది గిట. వయసులో నేను చిన్నోడిని. 40 సంవత్సరాల సంది ఊర్లో ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని చెప్పగలుగుతాను. ఇవాళ 40 సంవత్సరాల సంది నీ చరిత్ర ఎక్కడిది, నీది ఎక్కడిది? ఇవాళ సర్వే నెంబర్ అక్కడ ఊరందరూ 40 మంది 50 మంది కలిసి బీదోళ్ళు దున్నుకుంటే, ఆ రోజు నువ్వు అసైన్మెంట్ కమిటీ మెంబరు, గ్రామ పంచాయతీ సర్పంచ్వి ఈ కిష్టేపల్లికి 98లో, అది 88లో నువ్వు సర్పంచ్వి. ఇక్కడ ఆ 40 మందిగా అసైన్మెంట్ కమిటీ మెంబర్ ఉండి మీ భూములన్నీ దున్నుకుంటే, భూములు ఊరోళ్ళకి వస్తే ఊరోళ్ళు బాగుపడతారని ఉద్దేశంతో మింట్రోళ్ళని తెచ్చి మింట్రోళ్ళకి ఇచ్చి, మింట్రోళ్ళ వల్ల నువ్వు లాభపడి ఆ డబ్బులు తీసుకొని ఇవాళ ఊరోళ్ళకి కాకుండా చేసినావు నీ చరిత్ర. అదే విధంగా చూసినట్టయితే అల్లినగర్లో 27 సర్వే నెంబర్ 2004లో నీకు ఒక ఎంఆర్ఓ నీ మిత్రుడు విజయ్ కుమార్ అనే ఉండే ఆ రోజుల్లో. నేను ఆ రోజుల్లో సర్పంచ్ని. ఆయనకు మైలానోనికి రోడ్ ఇవ్వలేడని, ఆయన గౌడు పేరు ఏం పేరు, ఆయన పేరు వస్తలేదు, ఆయన పొలం ఇవ్వలేడని రోడ్ వంకర అయిందని వాళ్ళు బీదోళ్ళు విక్కబట్టీలకు ఇచ్చిరని నోటీసులు ఇచ్చి రెజ్యూమ్ చేయించిన చరిత్ర అనేది ఊరోళ్ళు బతకగలరని. ఇవాళ అదే విధంగా చూసినట్టయితే కిష్టేపల్లిలో 166 సర్వే నెంబర్లో ఎప్పుడో తాతల నుండి మేము ఉన్నాము. వాళ్ళని భయభ్రాంతులు చేసి అయ్యా భూములు పోతాయి, గవర్నమెంట్ గుంజుకుంటుంది, దాచారం వస్తుంది అని చెప్పి
ఆ భయభ్రాంతులను చేసి ఒకళ్ళొకళ్ళు ఇళ్ళకు తోలిచి పిలిపించుకొని భయం పెట్టి భూములు కొని చారానా కాటానా కొని నువ్వు లాభపడి నీ చరిత్ర. అదేవిధంగా చూసినట్టయితే దాచారం రియాక్టేషన్ విలేజ్ వచ్చినాక 166లో మా భూములు కోల్పోతే నేను గిట్ట ప్రత్యక్షంగా కోల్పోయిన వాళ్ళం. మాకు చెక్కులు వచ్చిన తర్వాత నీ అక్రమ సంపాదనతోని ఆర్డీఓకి చెప్పి ఆ రోజుల్లో ఉన్న ఆర్డీఓ మేడం చెప్పి చెక్కులు ఇవ్వకుండా చేసినావు. దీనికి అంత కారణం ఏంటంటే ఇక్కడ ఎవరైనా కానీ రాజకీయంగా ఎదగొద్దు, ఆర్థికంగా ఎదగొద్దు, సామాజికంగా ఎదగొద్దు. ఎదిగితే నా పుట్టగతులు ఉండేయని మా కుటుంబ పుట్టగతులు ఉండేయని నువ్వు చేసి ఇవాళ నేను గడ్డపోతారం అయితేనే నేను నీ చరిత్ర ఏంది చెప్పు. ఇవాళ ఈడ గాంధీ బొమ్మ సాక్షిగా అదేవిధంగా ఇష్టేపల్లి మధ్యలో పెట్టినాం. ఇవాళ మీటింగ్ ఎందుకు పెట్టినామంటే మా ఇంటిలో పెట్టొచ్చు, మా ఆఫీసులో పెట్టొచ్చు, కానీ ప్రజలందరూ తెలవాలి. ఇవాళ కొంతమంది నీకు ఏదన్నా ఉంటే ఉండొచ్చు ఏం లాలోజీ, కానీ మేము లేం లాలోజీ, మేము లాలోజీ లేం. నీకు నువ్వు ఎవరినైనా లంజగొడకని తిట్టినావు అది చెప్పాలి. నువ్వు ఎవరిని తిట్టుకున్నావు నీకు లాలోజీ ఉంటే అది చెప్పు. లాలోజీ ఈయన పలానే నాకు లాలోజీ ఉండే, నేను ఆయనను తిట్టుకున్నా, నేను తిట్టుకోలేనని చెప్పు. ఇవాళ 15వ వార్డులో వచ్చేసి 80% ఎస్సీల ఓట్లున్నాయి. 80%, 20% బీసీలు ఉన్నారు. అంటే ఎస్సీలను లంజగొడకంటావా, బీసీలను లంజగొడకంటావా? ఎవరిని లంజగొడకన్నావు నువ్వు? లంజగొడుకులు పైసలు తీసుకొని 2 కోట్లు తీసుకొని ఓట్లు వేయలేనన్నావు. 2 కోట్లు ఎక్కడి నీ అక్రమ సంపాదన కాబట్టే కదా 2 కోట్లు. మరి ఎవరం 2 కోట్లు ఉన్న వాళ్ళు? నేనైతే జీవితంలో 2 కోట్లు ఒక్కసారి చూడలేను. మరి ఆయన దగ్గర ఎక్కడియో తెలియదు. మరి మా తాత ఇదే ఊరు, మా అయ్యి ఇదే ఊరు, మేము ఇదే ఊరు. మేము గిట్ట మా తాత ఉన్నప్పుడు ఒక 2 జీతగాళ్ళు ఉండే, మేము వ్యవసాయదారులం. మరి 2 కోట్లు మా దగ్గర లేవు. ఇది నీ చరిత్ర. 2 రోజులు టైం ఇస్తున్నాను. 2 రోజులల్లా ఎవరు క్షమాపణ చెప్పాలి. అయ్యా నేను తిట్టినందుకు నాకు తప్పు అయిందని క్షమాపణ చెప్పాలి. లేకుంటే అదే విధంగా నీవు ఏ విధంగా అయితే తిట్టినవో అదే విధంగా జవాబు చెప్తాం మేము. మొన్న సిగ్గు లేదు, మొన్న నేను మీటింగ్ పెట్టిన నా ఇంట్లో మా ఆఫీస్లో మీటింగ్ పెట్టి నేను ప్రెస్ మీట్ ఇచ్చి హనుమాన్ టెంపుల్ కాడికి రమ్మంటే రాలేడు ఇంతవరకు. ఇవాళ 10 రాలేవు, గడపోతారా గ్రామ పంచాయతీ కట్టాడు. 10 రాకుండా చేసి నువ్వే కదా. ఈ గడపోతారంలో కూడా 10 వస్తే ఎదుగుతారు, 10 వస్తే వాళ్ళు పెద్దగా అవుతారు, ఈ ఊరు బాగుపడుతుంది. ఈ ఊరు బాగుపడొద్దని ఎవడన్నా సిగ్గున్నాడు ఓడిపోయిన తర్వాత ఇంట్లో ఉంటాడు. నీ కుటుంబ సభ్యులందరూ క్యాంపులో ఉంటే క్యాంపులో ఉన్నారు. దాని ఉద్దేశం ఏంది? క్యాంపులో ఉన్నది ఇవాళ ఎవడన్నా ఇక్కడ చైర్మన్ అయిన కిష్టేపల్లికో గడపోతారపల్లికో వైస్ చైర్మన్ వస్తుందేమో. రాకుండా చేయనికి పావులు కల్పనికి నీ అక్రమ డబ్బుతో పావులు కల్పనికి ఆడు ఉండవు. అది వాస్తవం కాదా? అది గుర్తించుకోవాలి నువ్వు. నేను ఒక సామెత చెప్పిన, ఇవాళ జనాలు గిట్ట ముందుకు రావాలి. ఇవాళ గడపోతారం కానీ కిష్టేపల్లి కానీ ఎవరైనా కానీ ఈ మాటలకు ఎవరినన్నవా అని అడగాలి కదా, అడగాలి. కానీ ప్రసక్తి లేదు. నీ మోసాలను ప్రతి మోసాన్ని ఎండగట్టడానికి ఉన్నాము, ఎండగడితేనే ఉంటాము. నువ్వు ఎలా జీవితం. ఇంకోటి ఏమంటాడు ఆయన, నేను లేని గడపోతారం లేదన్నాడు కదా. 88లో సర్పంచ్ అయ్యండి, 95లో సర్పంచ్ అయ్యండి, 2 సార్లు సర్పంచ్ అయ్యాలి. అమాయక ప్రజలు సరే